శ్రీనివాస్ కోల్కమ్ గారు అందరూ కూడా శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి ఒకసారి ఏర్పాటు చేసి మన సభా వేదిక ద్వారా థ్యాంక్ యూ సార్ పెట్టాలండి. ఈ ప్రోగ్రామ్ జరగడానికి పెట్టాడు. చాలా కీర్తి శ్రీకాంత్ గారికి సన్మానించాలని కోరుతున్నాం. అధ్యక్షుడు యంగ్ అండ్ డైనమిక్. థ్యాంక్ యూ సార్. ఇలానే మీరు కూడా మేడ్చల్లో కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి కొన్ని తక్కువ వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి నన్ను మీట్ అయ్యి నా ఒక ఏదో కులస్తులకు నేనేదో కొద్దిగా సన్మానం చేస్తానని అడగడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇట్లనే మన నేరు కులస్తులు నేను పిలవకుండా వచ్చి నా యొక్క వృత్తభక్తిగా ఏదో కొద్దిగా మీకు కష్టపడుతున్నా ఇంకా కష్టపడాలని చెప్పి మాకు ప్రోత్సహించడానికి సన్మానం చేసి మేము సన్మానం వస్తున్నాం. కానీ అన్న కులం పేరు చెప్పుకొని వచ్చినందుకు కూడా మేము పిలవకుండా వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేరుకొల్పి సంక్షేమ సంఘం తరఫున చిన్న శ్రేణి బహుకరిస్తున్నారు మాధవ్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రేణులు బహుకరించిన దాత మన మాటిశెట్టి లక్ష్మీనారాయణ గారు, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఒకే రకంగా ఉంటాడు. ముందు ఒకటి వెనుకొకటి అనేది లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఒక 2 days నేను గమనించినటువంటి విషయం ఇది. చాలా థ్యాంక్స్ అండి. మీ దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మేరు బంధువులకు మేరు సోదరులకు ద్వారా మన మేరు కొల్పి సంక్షేమ సంఘం ద్వారా సందేశాన్ని తెలియపరుస్తున్నాము. ఈ టాయిలెట్స్ డే ప్రోగ్రామ్ ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని రవీంద్ర భారతిలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇప్పుడే మన ముఖ్య అతిథి గారు ఈటల రాజేంద్ర గారు మరి వారు వచ్చి సభను ప్రారంభించి జ్యోతి వెలిగించేసి ఇప్పుడే బయలుదేరారు. సభ అధ్యక్షులు ముఖ్యులు గౌరవనీయ పెద్దలు బోడపల్లి మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాటిశెట్టి లక్ష్మీనారాయణ గారు పారిశ్రామికవేత్త మరియు మరి ఈరోజు ఈ సభను మనందరికీ ఈరోజు ఈ సభకు ఈ సభను విజయవంతం చేసే విషయంలో కానీ మరి ఈ సభకు సమకూర్చే విషయంలో కానీ మరి మాటిశెట్టి లక్ష్మీనారాయణ గారు చేయూతనిచ్చారు. వారు చాలా స్నేహశీలి. ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎన్నో చేసినారు, ఇంకా కూడా చేస్తున్నారు. సంఘం పట్ల వారికి చాలా గౌరవం మర్యాదలు ఉన్నాయి. వారిని గుర్తించి మరి మనమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలపాలని కోరుచున్నాను. ఇప్పుడు మాటిశెట్టి లక్ష్మీనారాయణ గారు వారు అమూల్యమైన సందేశం ఇస్తారు. మాకు సహకరించిన పాల్గొనలో సిటీ గ్రంథాల డైరెక్టర్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. అలాగే న్యూస్ ఛానల్ సంతోష్ గారు స్టేజ్ మీదకి రావాలని చూస్తున్నాం. అట్లే మాకు మీడియా ప్రతినిధి పొడిశెట్టి రమేష్ గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. అలాగే షా లక్ష్మీనారాయణ, సురేష్ మరియు పొల్గం సీనన్న కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ మాకు ఎంతో దయవుంది రావాలని కోరుతున్నాను. ఇంకా ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్యంగా గత సంవత్సరంలో టీఆర్ఎస్ భవన్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. కావున టీఆర్ఎస్ భవన్లో భారీ ఎత్తున ఆశయ చేయడం జరిగింది. 3000 మంది వచ్చారు. ఈ కోవిడ్ నిబంధనగా కొందరికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మాకు కొందరికి ఇవ్వలేదు. మాకు పర్మిషన్ వచ్చింది. సండే కావడం వల్ల మెల్లమెల్ల వస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన స్వల్పమైనప్పటికీ మన ఉద్దేశం టాయిలెట్ డే శుభాకాంక్షలు తెలపడానికి
విలియం హో వాళ్ళ తండ్రి గారు ఎంతో కష్టపడి సూదిని దారాన్ని తయారు చేశారు. ఆ దారం కింద పైపోవడానికి వాళ్ళ కుమారుడు విలియం హో అంటే ఆయన 6 నెలలు కృషి చేసి ఇక నేను సాధించలేమని చెప్పి ఒక బాయిలపడి చనిపోవడం జరిగింది. అంటే సద్దాం ఆత్మహత్య చేసుకొని పోయాడు. బాయిలపడడానికి ఒక ఐడియా వచ్చింది. ఒక సాలెపురుగు వల్ల మిషన్ గూడు ఇట్లా సాలెపురుగు గూడు అనే కనిపెట్టి బయటకు వచ్చి మన పేరు ఎలా మేరు కులస్తులు కానీ మేరుకుతో ఆధారపడే ఎంతో మందికి జీవనోపాధి అయిన మన విలియం స్మరిస్తూ అలాగే మన కులదైవమైన శంకరదాసమయ్య గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా తెలియజేయగా అక్కడికి అతి స్వల్పంగా వచ్చినప్పటికీ సమావేశము టైలరీ శుభాకాంక్షలు తెలవడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను సభాముఖి తెలియజేశాను. ఇప్పుడు మన సభను ఉద్దేశించి మాషేటి లక్ష్మీనారాయణ సభాపతి చేస్తూ మన అన్నదాత ప్రభు మాట్లాడారు. జర్మనీ శాస్త్రవేత్త కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి వ్యక్తి జర్మనీ శాస్త్రవేత్త విలియం హోవే. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మనము టైలర్స్ డేని జరుపుకుంటున్నాము. ఈ టైలర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా టైలర్స్ డేని జరుపుతున్నారు. ముఖ్యంగా మేరు కులవృత్తి సంక్షేమ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి మన మేరు కులవృత్తిదారులైనటువంటి వారు అనాగరికంగా ఉన్నటువంటి మానవుల యొక్క దుస్తులను నిర్మాణం చేసి ఆ బ్రహ్మ మనిషిని సృష్టిస్తే మనిషిని అందంగా తయారు చేసి ఈ సమాజానికి మంచి గౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మేరు దర్జీలు. మేరు దర్జీలు సింపోళ్ళు మేరా అనే నామకరణ ఏ విధంగా వచ్చిందంటే నాకు తెలిసినటువంటి అనిల్ కుమార్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ లీడర్ అనిల్ కుమార్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ అందరినీ కూడా ఇక్కడ సభ ఉద్దేశించి అందరితో కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తాం. జిల్లా నుంచి వచ్చినటువంటి వారి యొక్క సమస్యల్ని బాధక సమస్యల్ని కూడా ఇక్కడ మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తాము. ఈరోజు మనం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరి యొక్క సాధక బాధలు విని దాన్ని మీడియా మిత్రులు ఉన్నారు, దాన్ని సభా వేదిక నుంచి ప్రభుత్వం వారికి తీసుకుపోయే విధంగా ఉంటుంది కాబట్టి అందరి పేర్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మేరు కులవృత్తి ఏ విధంగా వచ్చిందంటే మొట్టమొదటిసారిగా రాజులు ఉండేవారు. వారి సంస్థానంలో మనోళ్ళు చెప్పు తీసుకెళ్లి దానికి స్నానబట్టి దాంతో గుడ్డ కత్తిరించేసుకొని సూత్తోటి ఆ యొక్క దుస్తులు తయారు చేయడం వల్ల చింపోళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అదే చెప్పులు మేర ఆడుకునే వాళ్ళు. అందుకని చింపోళ్ళు మేర అనేది నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత విలియం హోవే కనిపెట్టినటువంటి కుట్టు మిషన్ ద్వారా మనోళ్ళు ఏం చేశారంటే ఆ కుట్టు మిషన్ ద్వారా ఒక లాయర్ ఒక దీనికి ఇంకొక వంశ పురాణం కూడా ఉన్నది. మేరు వంశ పురాణాన్ని కూడా నేను చదవటం జరిగింది. మేరులు పర్వతరాజు అనే వ్యక్తి తనకి బిడ్డలు లేకపోతే బ్రహ్మను పూజ చేశాడు. బ్రహ్మను పూజ చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన నీకు నేను వరవేయాలంటే నువ్వు నీ యొక్క కులదైవమైనటువంటి ఆ శంకరుని పూజ చేయాలని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఈ యొక్క పర్వతరాజు దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క శంకరుని మేరు పర్వతం మీద ఉన్నటువంటి శంకరుని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత శంకరుడికి భద్రుడు అనే యొక్క బిడ్డనే ఇస్తారు. ఆ భద్రుడు అనే బిడ్డని ఇచ్చిన తర్వాత ఈ భద్రుడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు పర్వతరాజు ఏమని చెప్తారంటయ్యా, నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు, బ్రహ్మని నేను తప్పు చేస్తే ప్రత్యక్షమయ్యాడు, శివుడు వరం ఇచ్చాడు, శివుడిని గురించి తపస్సు చేస్తే నాకు ఆ వైకుంఠవాసుడు శ్రీనివాసుని యొక్క ఆయన కూడా ప్రత్యక్షం కావాలంటే ఆ భక్తుడు మేరు పర్వతం నుంచి వచ్చి మన భద్రాచలంలో అత్యంతమైనటువంటి పూజాశక్తి బలంతో వైకుంఠ వాసుని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత అక్కడ భద్రాచలం అనేది పేరు నుంచి ఉన్నదనేది ఈ యొక్క మేరు వంశ పురాణం నుంచి నేను చదువుకున్నటువంటి నా యొక్క నాలెడ్జ్లో నేను చెప్తున్నాను. అప్పుడు మేరు సంఘం తరఫున
ఈ యొక్క తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా మేరు బంధువుల నుంచి పెద్ద ఎత్తున మేము మీకు మద్దతు ఇస్తాము, మీకు ర్యాలీలు ఇస్తామని చెప్పేసి 2000 సంవత్సరంగా మేరు బహిరంగ సభ మీటింగ్ ఎత్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. ఆ యొక్క సభలో మరి ఆయన వాగ్దానాలు చేశారు. మాకు నేను సంఘానికి 5 ఎకరాల ల్యాండ్ ఇస్తా, 5 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. మరి మేము సంఘానికి తరఫున మరి మేము ఎంతో కులం తరఫున స్వాతంత్ర సమర యోధులు మరియు వాళ్ళ వారసులం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మాధవ్ కానీ మరి మాజీ మంత్రి కేవి కేశవ్ గారు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ మరి నేను మరియు అనేక మంది ఎందరో మేరు సోదరులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి మేము ఆ రోజులలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము చెప్పాము, మా కుల సంఘం అభివృద్ధి చెందాలంటే బీసీడీలో ఉన్న ఏ గ్రూపుని డీలో నుంచి ఏ గ్రూపులో మార్చాలి, మా కులం అభివృద్ధి చెందడానికి ఈ యొక్క మేరు కులవృత్తి పనిని మా మేరు బంధువులకు ఇవ్వాలి. మీరు ఈ రోజులలో ఎస్సీలకు ఎస్టీలకు మా కుల వృత్తి కుట్టు పనిని ఇస్తున్నారు, అది ఇవ్వద్దు, వేరే కులాలకు ఇవ్వద్దు అని చెప్పేసి మరి మేము చాలాసార్లు మరి మేము డిమాండ్ చేసాము. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కొన్ని జిల్లాలలో మన కుల వృత్తిని మరి వేరే కులాలకు హాస్టల్లో ఇస్తున్నారు. కాబట్టి అలాంటి ఈ యొక్క మంత్రివర్యుల దృష్టికి మేము తీసుకెళ్ళినాము. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే చిప్పోలు అంటే అర్థమైంది మీకు తెలుసా? పూర్వం అంగట్ల బట్టలు మిల్లు నుంచి బట్టలు రాగానే మేరు వాడు బట్టని ఇట్లా చింపుతుండే, ఆ విధంగా తాళ్ళు కత్తెర పెట్టకుండా ఇట్లా చింపి అక్కడికక్కడ అంగట్లో కుడుతుండే. ఆ విధంగా చిప్పోలు మేరు కూడా అభివృద్ధి చేసుకుంటా మనము ప్రతి ఒక్కరం తోడ్పడాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చేసారు. మీ అందరికీ మేము తెలియజేయాలంటే చిప్పోలు కాదు చింపోళ్ళు. సమాజంలో అప్పుడు అంగంలో ఉన్నప్పుడు చింపోళ్ళు అని పిలిచేవారు. చింపోలు 1020 చిప్పోలు. ఈ యొక్క మేరు కులాన్ని ఫస్ట్ మా యొక్క సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని చిప్పోలు కాదయ్యా, చింపోలు కాదు మేరు అని సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సంఘానికి 5 లక్షల రూపాయలు అప్పు ఇస్తామన్నారు, 5 ఎకరాల ల్యాండ్ 5 కోట్లు ఇస్తామన్నారు, 5 ఎకరాల ల్యాండ్ ఇస్తామన్నారు, 5 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు. మరి 7 సంవత్సరాలు వచ్చింది. మరి మా మేరు బంధువులు నామినేటెడ్ పదవిలో ఎన్నుకోవడం మాకు ఇప్పటి వరకు మరి స్వాతంత్రం వచ్చినాక ఈ తెలంగాణ ఉద్యమం వచ్చినాక మరి మేమందరం మీకు సహకారం అందించినాం. మరి మా సంఘం గుర్తించుకొని ఫస్ట్ కుల సంఘాలలో బ్యాక్వర్డ్ క్లాసులలో పిలవాల్సిన సంఘం అంటే మేరు సంఘం. ఈ యొక్క మేరు సంఘం వల్లే మేము తెలంగాణ రాష్ట్ర మేరు సమితి అని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బహిరంగ సభ నిర్వహించడం మల్కాజ్గిరి పార్లమెంట్ లో. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాటు పెద్ద ర్యాలీ నిర్వహించడం. మా యొక్క జీవితంలో పెద్ద ఎత్తున మీరు బంధువులతోటి ర్యాలీ నిర్వహించాము. మరి ఇప్పటి వరకు మా కుల సంఘానికి నామినేటెడ్ పదవులు రాలే, ఎమ్మెల్సీ పదవులు రాలే. కనీసం మరి మమ్మల్ని గుర్తించండి. మా సంఘానికి మీరు అన్న ప్రకారంగా 5 ఎకరాల ల్యాండ్ ఇస్తామన్నారు, మరి 5 ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. మరి మా కులాన్ని ఎమ్మెల్సీకి నామినేట్ చేయొచ్చు కదా. మరి మేము డిమాండ్ చేస్తున్నాం, కనీసం మేము సహాయం చేసేందుకు రామాయణంలో ఉడతా ఒక రాయి తీసుకొచ్చేస్తే ఆ ఉడతకు మరి రాముడి కాంటే 3 వాతలు పడ్డాయి. అభివృద్ధి కార్యక్రమంలో మీతో పాటు మేము అందరం ఉంటాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు బంధుమిత్రులందరికీ మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఇక్కడ వచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కులవృత్తిని ఇంత అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడి ఉన్న మాధవ్ గారు. నేను ఈ డ్రెస్ వేసుకొని బయట నుంచి వస్తుంటే గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆపాడు.
నేను మాధవాని దగ్గరకు వచ్చినా ప్రోగ్రాంకి వచ్చినా కానీ పెట్టింది లోపలికి. అంటే నేను కులంలో ఉన్న ఇంపార్టెన్స్ అది, సంస్కృతి, అలంకరణ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా షైన్ అయ్యి వాళ్ళు మంచి పేరు సంఘంలో తెచ్చుకోవాలంటే వాళ్ళకి డ్రెస్ కూడా మంచిగా ఉండాలి. ప్రతి దాని వెనకాల వేరు కులం యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అందుకొరకే నేను అంటున్నాను, మీరు అంత ఐక్యంగా ఉండి నీ వెంట నేను డెఫినెట్లీ మాధవ్ వెంట నేను ఎప్పుడూ 24 గంటలు ఉంటాను. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యమ నాయకుడు. నేను మాధవ్ యూనివర్సిటీలో పోయేటప్పుడు వద్దు మాధవ్ అక్కడ కర్ఫ్యూ ఉంది మనం పోవద్దంటే నా బండి దిగి సీతాపల్లికి పరిగెత్తి నెత్తిమల కొట్టింది. చాలా క్లాస్ కొట్టాలండి. తన డెడికేషన్ అనేది చాలా ఉత్సాహం, చాలా హెల్ప్ చేస్తాడు. హెల్పింగ్ అనేది బ్లడ్లో ఉందేమో అట్లా అనిపిస్తుంది. నేను చూస్తుంటే తన మాటల్లో కానీ తన చేతల్లో కానీ ఒకే రకంగా ఉంటాడు. ముందు ఒకటి వెనుకొకటి అనేది లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఒక 2 days నేను గమనించినటువంటి విషయం ఇది. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రాజాబాయ్ శ్రీనివాస్ కోల్కమ్ గారు. తన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నోటెడ్ పర్సన్. అండ్ మన మేరుకులంలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రోహిత్ భాయ్, తొలగంటి శ్రీనివాస్ గారికి సన్మానం చేయాలని కోరుతున్నాను. వీళ్ళంతా మా ఏసీ సభ్యులండి, యాంటీ కరప్షన్స్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. తెలంగాణలో ఎటువంటి ఏది జరిగినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈజీగా మేము అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాము. వినోద్ భాయ్ వాసుదేవరావు గారిని సన్మానించాలని కోరుతున్నాను. సిటీ గ్రంథాలయ డైరెక్టర్ గారు చాలా ఉపయోగపడతారు, అందరికీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పొడిశెట్టి రమేష్ కుమార్ గారిని సన్మానించాలని కోరుతున్నాను. యాక్టివ్ పర్సన్. నేను చాలా క్లాస్ పెట్టాలండి. ఈ ప్రోగ్రాం జరగడానికి ముందు నడిపించాడు. చాలా జర్నలిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజాం భాయ్ ప్లీజ్ కమ్. కీర్తి శ్రీకాంత్ గారిని సన్మానించాలని కోరుతున్నాను. రండి యంగ్ అండ్ డైనమిక్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, యంగ్ అండ్ డైనమిక్. థ్యాంక్ యూ సార్. ఇలానే మీరు కూడా మేడ్చల్లో కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీకు సహకారంగా అందరం మేము ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇంకా కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి కొన్ని తక్కువగా ఇచ్చాము, ఏమనుకోదు. అందరికీ నమస్కారంతో సన్మానిస్తాం అనుకోండి. ఎందుకంటే ఒక మేరు సభ్యులుగా నేను ఒక ప్రొఫెసర్, ఐఐటి ప్రొఫెసర్ని అయినప్పుడు కూడా ఒక సమాజ సేవ చేయాలనే ఒక దృక్పథంతో 4 years బ్యాక్ ఒక ప్లాట్ఫామ్ అనేది నాకు లభించింది. అది ఒక ఎన్జిఓ. అన్న మన సంతోషన్న వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి నన్ను మీట్ అయ్యి అన్న నా ఒక వేరే కులస్తులకు నేనేదో కొద్దిగా సన్మానం చేస్తా అని అడగడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇట్లనే మన మేరు కులస్తులు నేను పిలవకుండా వచ్చి నా యొక్క వృత్తాభక్తిగా ఏదో కొద్దిగా మీకు కష్టపడుతున్నా ఇంకా కష్టపడాలని చెప్పి మాకు ప్రోత్సహించడానికి సన్మానం చేసి మేము సన్మానం వస్తున్నాం. కానీ అన్న కులం పేరు చెప్పుకొని వచ్చినందుకు కూడా మేము పిలవకుండా వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నకు నేను ప్రత్యేకంగా సన్మానం చేస్తాను మీ ఆమోదంతో. మేరపల్లి సంక్షేమ సంఘాన్ని ఇంత ఘనంగా సన్మానించినందుకు ఇక్కడ
కింద కూర్చున్న వాళ్ళకు కూడా సన్మానం చేసినట్టుగా భావించవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఈ సన్మానం చేసినటువంటి దాతలకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరుకొలవట్టి సంక్షేమ సంఘం తరఫున చిన్న శ్రేణి బహుకరిస్తున్నారు మాధవ్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేణిలో బహుకరించిన దాత మన మాటిశెట్టి లక్ష్మీనారాయణ గారు, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతానండి మీతో. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకడం అనేది కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ మోడర్న్ ఇండియాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు మనతో మాట్లాడాలంటే ఎన్నో నెలలు పడుతుంది, అలాంటి టైం ఇది. కానీ సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఈ సోషల్ మీడియాని జనరల్గా 5th క్లాస్ 6th క్లాస్ నుంచి అందరూ కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఒక మాట నేను చెప్పగలను. నేను చిన్నగా ఉన్నప్పుడు అండి, నా ఎక్స్పీరియన్స్, నిజామాబాద్ జిల్లాలో పుట్టాను. దాదాపు ఫస్ట్ నుంచి 10th వరకు స్కూల్ ఫస్ట్ అండి. ఇప్పుడు కూడా బోర్డు పైన అది ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ వచ్చాను. కానీ అంటే ఒక కష్టం నుంచి వచ్చిన వ్యక్తిని, వేల కోట్లు ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి రాలేదండి. కష్టం అంటే ఏంటి, మట్టి విలువ ఏంటి, ఫుడ్ విలువ ఏంటి, మనుషులకు రెస్పెక్ట్ అనేది ఎట్లుండాలి, అది నాకు నేర్పించింది మేరకులం అండి. ఎందుకంటే నాన్న మేరకులం కాబట్టి, మా అమ్మ మేరకులం కాబట్టి, వాళ్ళ సంస్కృతి అనేది నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతుంది. వాళ్ళిద్దరూ లేరు కానీ వాళ్ళని గుర్తుంచుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేని నేను లేను కాబట్టి. ఎప్పుడు చెప్పేవాడు మా నాన్న, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, 6th క్లాస్ నుంచి చెప్పేవాడు, ఎందుకురా మనం మేరకులంలో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకురారు, ఒత్తేస్తుంటారు. సోషల్ మీడియా పెట్టండి, అందరు చూస్తారు. మనం ఏం చేయదలుచుకుంటున్నాం, మంచి చేస్తున్నామంటే క్యాచ్ చేస్తారు. వీళ్ళు ఏదో వాళ్ళ పెద్దతనానికి చేస్తున్నారంటే రారు, ఎవరు గుర్తుంచుకోవాలి. అది సజెషన్. మనం ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్, వీ షుడ్ బి ట్రాన్స్పరెంట్. మనం ఇది చేయదలుచుకున్నాం, అందులో నా స్వార్థం ఉందా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈజీగా తెలిసిపోతుంది. అది స్వార్థంగా చేస్తున్నారా, ప్రజల కోసం చేస్తున్నారా అని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి సోషల్ మీడియాని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీంతో మా వీటి మిత్రులు, వీటి ఛానల్ మిత్రులు రాజాగౌడ్ గారు చాలా సహకరించారు. తను కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ACS లో. అండ్ వీటి ఛానల్ సత్యనారాయణ గారు ఓనర్, అతను కూడా చాలా సహకరించారు. టీచర్లు కూడా సహకరిస్తారు. అందుకే అతను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటి సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి అమూల్యమైన సందేశం ఇస్తారు. సభకు నమస్కారం. గౌరవ మేరు బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి ప్రభుత్వం ఏ లెక్కలు చెప్తుందో ఆ లెక్కలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ మేరు లెక్కలు కూడా లేనే లేదు అన్నట్లుగానే మనం చూపిస్తా ఉన్నాం. వాట్సాప్లో మాత్రం ఎరగదీసి, అది మామూలు కాదు, హార్ట్ అటాక్ కూడా అయితే వాడు వస్తాడు, అంతటి మాటలతో ఉన్నాయి. కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఛానల్ చేయడానికి మనం ఎవరో కూడా రావట్లేదు. దాంట్లో మనం కూడా ఉన్నాం. నిన్నటి వరకు అక్కడ జరుగుతుంది అన్నాం, మంచిగా అనిపించింది. ఓకే, ఆన్ స్పాట్లో అది క్యాన్సిల్ అన్నాం. ఓకే, అది క్యాన్సిల్ అనగానే ఇది ఓపెన్ అయింది. మళ్ళీ మనకు బలంగా 2 ఛానల్ దొరికినాయి. లెఫ్ట్ కెనాల్ ఉంది, రైట్ కెనాల్ ఉంది. ఏ టైం దూకొచ్చు, ఆ మధ్యలో ఉండొద్దు. ఆ కెనాల్స్లో ఈ కెనాల్కి వద్దాం అంటే ఆ కెనాల్ ఎక్కడ అనే కాడికి వచ్చేసింది. అందుకోసం మేరు సంఘ సభ్యులు, మన ఎస్పెషల్లీ ప్రతి క్యాస్ట్లో కూడా వర్గాలు ఉండొచ్చు. కానీ ఇటువంటి సందర్భంలో మనందరం కూడా ఏకం కావడానికి ఒక వేదిక అనేటువంటిది వారు ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం అంత ఈజీ కాదు. సూర్యాపేట టౌన్ లాంటి దాంట్లోనే ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే మా అధ్యక్షుడు వారు ఇక్కడే ఉన్నారు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటిది ఒక హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో మనం ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ దానికి మనం సరైనటువంటి సపోర్ట్ చేయలేకపోయాం. సపోర్ట్ అంటే మన ఎవరు కూడా ₹1 కూడా అడగలేదు అనుకుంటా. ఒక ఆయన అంటాడు, తర్వాత అంటాడు, అబ్బా అట్లా అయిందా. సో
ఏదైనా మనం చేయాల్సింది ఒకటేనండి, మన సంఘం కోసం ఏమైనా మేలు చేసేటువంటి సలహాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వలేస్తేనే ఇద్దాం, లేకుంటే మనం కూడా వాట్సాప్ చూద్దాం, బంద్ చేద్దాం, అంతవరకే బాగానే ఉంటుంది. చేసే వారికి హెల్ప్ చేద్దాం. ఇక నేను గవర్నమెంట్ టీచర్ అండి, సూర్యాపేట చేస్తాను. మా దగ్గర కూడా సేమ్ యాటిట్యూడ్స్, లెఫ్ట్ రైట్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ వేసినప్పుడు రైట్ హ్యాండ్ కూర్చుంటాడు, రైట్ హ్యాండ్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూర్చుంటాడు. ఇదే పని. ఎడ్ల బండి 2 ఎడ్లు గుంజితేనే మంచిగా సాఫీగా వెళ్తూ ఉంటుంది. ఎంత అప్ రాని, ఎంత డౌన్ రాని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా పోగలుగుతాం. వేద కులవృత్తి సంక్షేమ సంఘానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస గౌడ్ గారికి ఈ యొక్క మేర కులవృత్తి సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేర కులవృత్తి అంటే ఈరోజు టైలర్స్ డేని జరుపుకుంటున్నాము. ఎందుకంటే టైలర్స్ డేనే కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి వ్యక్తిని పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు విలియం హోవే అనే వ్యక్తి కుట్టు మిషన్ కనిపెట్టాడు కాబట్టి అతను పుట్టినరోజునే టైలర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఆ టైలర్స్ డే సందర్భంగా అన్ని జిల్లాల్లో ఈరోజు టైలర్స్ డేని మేర కులవృత్తి సోదరి సోదరులందరూ జరుపుకుంటున్నారు. మరి మన మంత్రి గారు తన రావటం మనందరికీ కూడా చాలా ఆనందదాయకము. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. ఒక ఉద్యోగస్తుడుగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించడంలో ముందున్నారు. కాబట్టి వారికి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి తర్వాత మంత్రిగా పదవి ఇచ్చారు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా ఈరోజు టైలర్ డే సందర్భంగా ఆయన కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. మంత్రి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనకి మేరు కులవృత్తులందరికీ కూడా మేరు టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 9 ఫెడరేషన్లు ఉన్నాయి. మరి 9 ఫెడరేషన్గా వీళ్ళకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాని తరఫున మా యొక్క కులానికి బీసీ హాస్టల్లో కానీ, ఎస్సీ హాస్టల్లో కానీ, విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యార్థులు, వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు యూనిఫామ్స్ కానీ మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి తద్వారా మా కులవృత్తికి గౌరవ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా. మంత్రివర్యులు, ఎందుకంటే నేను ఆయన గురించి చాలా విన్నాను. మా మిత్రుడు శ్రేయభిలాషి కోటాజీ గారని DTW ఆఫీసర్ గారు ఉన్నారు. ఈయన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. అల్పసంఖ్యాక వర్గాల వారి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మందికి ఆయన ఉపాధి అవకాశాలు కాకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా ముందుండి, అవన్నీ పథకాలన్నింటినీ కూడా, సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ముందుండి అందరికీ ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తారని, అలాగే ధర్మానికి మరో రూపమే మన యొక్క శ్రీనివాస్ గౌడ్ గారని, మంచితనానికి మరో రూపమే మన శ్రీనివాస్ గౌడ్ గారని, ఉద్యోగస్తులకు కూడా ఆ రోజు ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులందరినీ కూడా ఒక తాటిపై నిలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మిక్కిలిగా పాత్ర పోషించారని ఆయన గురించి చెప్తుంటే ఈ యొక్క సమయం సరిపోదు. కాబట్టి మేము వారి ద్వారా ప్రభుత్వానికి నిర్ణయించేది ఏంటంటే మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మేరు ఫెడరేషన్ ద్వారా మా కులవృత్తి గౌరవం ఇచ్చి మాకు దర్జీ ఫెడరేషన్, మేరు దర్జీ ఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరు టైలర్స్ డే సభకు విచ్చేసినటువంటి మేరు బంధుమిత్రులకు మరియు వేదికలను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, సాంస్కృతిక శాఖ మరియు క్రీడా శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు ఈ సభను ఇంత దిగ్విజయంగా నడుపుతున్నటువంటి సభాధ్యక్షులు శ్రీ వడపల్లి మాధవ్ గారికి, మరియు ఉపాధ్యక్షులు మాడిశెట్టి లక్ష్మణ్ గారికి, మరియు ఇతర పెద్దలందరికీ కూడా మేరు డే టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మనము ఇక్కడ మేరు టైలర్స్ డే సమావేశానికి జరపడానికి ముఖ్య కారణం మనకున్న
మీరు బంధువులందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి సమస్యలన్నింటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మరియు విద్యాపరంగా చాలామంది మీరు బంధువులు వాళ్ళు ఎన్నో సమస్యలకు లోనై ఉన్నారు. అంతేకాకుండా మేరు కులానికి ఇంతవరకు ఒక ఆత్మగౌరవం అటువంటి ఒక భవన నిర్మాణానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మన కులానికి ఒక ఎకరం భూమి మరియు 1 కోటి రూపాయలని వాళ్ళు మంజూరు చేసినారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రయత్నాన్ని నేను మరియు మాధవ్ గారు ఎన్నో రోజులు ప్రభుత్వంలో అన్ని విధాలుగా కష్టపడి ఈ ప్రభుత్వం మంజూరు చేయడానికి మేము చాలా దోహదపడింది. మా కష్టం అనేది దోహదపడింది. మరియు ఇదివరకు ఈ టైలర్ ఫెడరేషన్ అనే ఒకటి ప్రతిపాదన ప్రభుత్వానికి ఉండే, ఆ టైలర్ ఫెడరేషన్ని మేరు ఫెడరేషన్గా మార్చాలని కూడా మేము చాలా ప్రయత్నం, నేను మాధవ్ గారు కూడా చాలా చేసినాం. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా మేము ఎంతోమంది మంత్రివర్గం కలవడం జరిగింది. అందులో మన శ్రీనివాస్ అన్న గారు కూడా, ఎందుకంటే అతను కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ వర్గంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా మంచిగా తెలుసు. అందుకే మేము మరి మంత్రులు చాలామంది ఇచ్చేస్తున్నారు. మరి అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేరు బంధువులను, మేరు కులస్తులందరినీ కోరుతున్నాము. ఈ యొక్క మేరు బంధువులందరూ మన రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు కొరకు ప్రజల నుంచి ఏం చేస్తున్నాం అనేది మనం తీసుకురావాలని పెద్ద ఎత్తున మన మాధవ్ గారు దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి మేరు బంధువులందరూ రావాలి. మన మేరు కులస్తుల ముఖ్య డిమాండ్ ఈరోజు విలియం జేమ్స్ గారు మొట్టమొదటిగా కుట్టు మిషన్ కనిపెట్టి, అంతకుముందు క్రీస్తు పూర్వమే సూదిని కనిపెట్టిన మనిషి సంస్కారాన్ని, సభ్యతని, గొప్ప పద్ధతిని ఇచ్చినటువంటి మానవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ విలియం జేమ్స్ గారు కుట్టు మిషన్ కనిపెట్టి మన నాగరికతకు తోడైంది. వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డే వేరుసంగార్థం జరుపుకుంటామనే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాధవ్ గారు నాకు 2 దరఖాస్తులు ఇచ్చింది. మీ సంఘపరంగా ఇచ్చిన దరఖాస్తుని తప్పకుండా, గతంలో సంఘ భవనాల కోసం జాగా ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చిన, ఇంకా అది నిర్మాణం మొదలు కాలేదు. తప్పకుండా దాన్ని పెద్ద ఎత్తున గొప్ప నిర్మాణం చేసుకునేందుకు మన మేరు కులస్తులు అభివృద్ధి చెందాలనే మేరు కులస్తుల ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్క మేరు సోదరులు వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తప్పకుండా ప్రతి ఒక్కరూ మేరు సంఘం, మేరు బంధువులు, మేరు అన్ని సంఘాలు ఐకమత్యంగా మరి సపోర్ట్ చేసి మన మాధవ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవ్ కృషి చేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీ అయినా ఉండని, తెలుగుదేశం ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ పార్టీ అయినా సరే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి మన మిత్రుడు మాధవ్ గారు కృషి చేస్తున్న దానికి మాధవ్కు మనం సపోర్ట్ చేసుకుంటా మన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏదైతే మన గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు ఫెడరేషన్ ఇస్తామన్నారు, 5 ఎకరాల ల్యాండ్ ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు మన 5 ఎకరాల ల్యాండ్ మనం మేరు సంఘానికి ఇవ్వాలి. బీసీడీల నుంచి ఏ గ్రూప్లో మార్చాలి. మరి అదేవిధంగా కుట్టు మిషన్లు జిల్లాకు మరి 200 మిషన్లు మన మేరు కులస్తులందరికీ ఇవ్వాలి. ముఖ్యంగా మన బీసీడీల నుంచి ఏ గ్రూప్లో మార్చినాడే మన మేరు కులం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మేరు కులాన్ని గుర్తించే విధంగా మనము మన యొక్క ఈ ఆశయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి మన మేరు సంఘం తరఫున, మీ అందరి తరఫున మరి మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీ యొక్క సహకారాలు మాకు ఉండాలని చెప్పేసి
ప్రజల నుంచి మేరు కులస్తుల నుంచి మేము అందరం కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో ఎంపీ ఎస్బి గిరి గారు ఉండే, మళ్ళీ అదేవిధంగా మాజీ మంత్రి కేవి కేశవులు గారు ఉండే, మరి ఇప్పుడు ఎవరు లేరు. ప్రస్తుతానికి మన స్వాతంత్ర సమరయోధులు మళ్ళా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి కార్యకర్తలు మాధవ్ కానీ, మరి అడ్వకేట్ కానీ, మరి నేను, మనతో పాటు కొంతమంది స్వాతంత్ర సమరయోధులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. దాని యొక్క ఫలితం మన మేరు కులానికి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ యొక్క మేరు కులం అభివృద్ధి చెందే వరకు, బీసీడీల నుంచి ఏ గ్రూపులో మార్చే వరకు మేము తప్పకుండా మేము పోరాడుతూనే ఉంటాము. మేరు కులస్తులు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఏ గ్రూపుల నుంచి డీల నుంచి ఏ గ్రూప్లో మారినాడే మన సంఘము సమాజంలో ఎదుగుతుందని చెప్పి మా ఆకాంక్ష. దీని అందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మేరు సంఘం వాళ్ళు కూడా అన్ని పార్టీ వాళ్ళు, అన్ని కులాల సంఘాలు అందరూ మనకు సపోర్ట్ చేయాలని మేము ఆకాంక్షిస్తూ మరి యొక్క సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం. టైలర్స్ డే యొక్క ప్రత్యేకత చాలా ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో టైలర్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే చాలామందికి ఈ టైలర్స్ యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈ టైలర్ అనేవాడు లేకపోతే ఈ ఆధునిక యుగంలో ఈ అభివృద్ధి అనేది ఉండకపోతుండే. సో ఈ విధంగా ఈ టైలర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటి? మేరు కులంలో చాలామంది మంచి ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు. పొలిటికల్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకు తోడ్పాటు లేదు. అలాగే ఈ కరోనా సమయంలో చాలామంది మేరు కులస్తులు చాలా దెబ్బతిన్నారండి. ఈ వచ్చే మంత్రి వాళ్ళు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ స్పందించి మా మేరు కులాన్ని తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి నేను మగ్గిడి సంతోష్ కుమార్, మేరు యాంటీ కరప్షన్ స్క్వాడ్ ఎన్జిఓ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ, మేరు కులస్తుని కాబట్టి మా సంస్థ ద్వారా కూడా, మా ఎన్జిఓ ద్వారా కూడా వీళ్ళకు తోడ్పాటుగా ఉండాలని మంత్రివర్యులకు విన్నపం ఇస్తున్నాను. అలాగే అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క కులంలో అందరూ ఐకమత్యంగా ఉండి సాధించుకుంటున్నారు. సెపరేట్గా ఉంటే ఎవరికి మంచిది కాదు. అందరూ కూడా కొంచెం ఆలోచించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, దీనికి మా తరఫున యాంటీ కరప్షన్ స్క్వాడ్ తరఫున ఎల్లవేళలా ఖచ్చితంగా తోడ్పాటు ఉంటాం. నెక్స్ట్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా చేసేదానికి మేము తోడ్పాటు పడతాము. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మా తరఫున, మా ఏసీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. త్వరలో మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా విన్నపం ఇస్తున్నాము. మా మాధవ్ గారు చాలా కష్టపడుతున్నారండి. అతనికి సొంతగా ఏదో చేయాలని కాదు, సొంతగా ఏదో స్వార్థంగా చేయాలని కాదు, ఆ తపన అనేది మేరు కులంలో ఉంది. అతను ఒక లీడర్ ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాడు. అతన్ని మనం వెన్నుదనగా ఉండాలి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ మాధవ్ గారికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి మా ఏసీఎస్ తరఫున ఖచ్చితంగా 100% తోడ్పాటు ఉంటుంది. ఆ విధంగానే మిగతా మేర కులస్తులు కూడా, మిగతా వాళ్ళు కూడా ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో దానికి ఒక రీజన్ అనేది ఉండాలండి. మొత్తం కులం అనేది డెవలప్ కావాలి ఇక్కడ, అది గుర్తుంచుకోండి. మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి. కులము డెవలప్ కావాలి. కులం డెవలప్ అవుతే అందరికీ వస్తుంది, ఒక్కరికి కాదండి. మీరు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా అది అందరికీ. మనకు మేర కులస్లో చాలా విద్యావంతులు ఉన్నారండి. చాలామందికి చదువుకునేటువంటి అర్హత లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. ఆ మోటోలో మనం స్పిరిట్గా, మనం కాంపిటేటివ్గా ఉండాలి. కానీ ఈ విధంగా మీరు చేయడం అనేది తగదు. కాబట్టి ఎవరైనా ఒక పర్సన్, ఒక లీడర్ అని ఉండాలి కదా. ఒకరు ఎవరైనా కానీ ముందుకు పోతేనే కదా వెనుక వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ కాలు గుంజొద్దండి. మీరు ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు కూడా వేరే వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా చేస్తారు. అది తప్పు. అలా ఇది ఆధునిక యుగం. ఇందులో సోషల్ మీడియా ఉంది. మీరేం చేస్తున్నారో అని చెప్పేసి అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మేమేం చేస్తున్నామో అని తెలిసిపోతుంది. ట్రాన్స్పరెంట్ వరల్డ్. కాబట్టి అందరికీ కూడా విన్నపిస్తున్నా, అందరూ కూడా మేరు కులాన్ని అభివృద్ధి చేయాలి. ఈ మేరు కులం అభివృద్ధికి ఏ విధంగా స్టెప్స్ వేయాలి ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్, దానికి మీరు సలహాలు సహకారాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, మీ మగ్గిడి సంతోష్ కుమార్, మేరు యాంటీ కరప్షన్ స్క్వాడ్ వైస్. పట్టు పనిని మేరు అనే ఒక కులం
ఈ కుట్టు పనిని కులవృత్తిగా మార్చుకున్నది. ఈ కులవృత్తి మార్చుకొని కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి మటుకు ఈ సొసైటీని అంటే ఈ మానవ మనుగడ కోసం ఈ మేరు కులము తన కుట్టు పనిని సాగిస్తూ, కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా. కావున నేను మేరు సోదరులను అందరినీ కోరేది అంటే మీరందరూ గ్రూపులకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలి. మన సమస్యలను ఈ రవీంద్రబాద్కి ప్రత్యేకంగా పేరుంది. ఈరోజు టైలర్ డే విలియం హో మిషన్ కనిపెట్టిన వ్యక్తి మరియు మా కులదైవం శంకర్ దాసమయ్య గారు చేసూతోని బొంతలు గుట్టి 1,00,000 మందికి భోజనం పెట్టిన మహా నేత శంకర్ దాసమయ్య గారు. ఆ జీవ సమాధాయుడు శంకర్పల్లిలో జీవ సమాధాయుడు 1,00,000 మందికి బొంతలు గుట్టి భోజనాలు పెట్టిన మహా గురువర్యులు. మరియు శంకర్పల్లిలో వారి జీవ సమాధి ఉంది. మరియు టైలర్ డేకి ముఖ్యంగా మేరు కులస్తులకు గతంలో టీఆర్ఎస్ భవన్లో భారీ ఎత్తున చేయడం జరిగింది. మన మేరు కులస్తులంతా టీఆర్ఎస్ భవన్లో పెడితే బాగుండదు, మీరు బయట పెట్టండి అని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలను మేము పరిగణలో తీసుకొని ఈరోజు నడి ఒడ్డునున్న రవీంద్ర భారతిలో నిర్వహించడానికి సన్నాహాలు చేశాము. మరి కొంతమంది పెద్దలు కాదు మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళకి అవకాశము రాలేదు, వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పి పక్క జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇవాళ టైలర్ డే మాకు ఏసీఎస్ వాళ్ళు మరియు మేరు కుల సంఘం ఆధ్వర్యంలో టైలర్ మహాసభ టైలర్ డేని నిర్వహించినందుకు నా సహకరించిన మిత్రులు మార్షల్ లక్ష్మీనారాయణ గారు, పొడిశెట్టి నరసింహరావు, పొడిశెట్టి రమేష్ గారు, వాసుదేవరావు గారు, రమేష్ గారు, సురేష్ గారు, మన నల్గొండ సూర్యాపేట నుండి వచ్చిన పానుగంటి శ్రీనివాసరావు గారు, మరియు కీర్తి టైలర్, పప్పి టైలర్ గారు, మరియు చాలామంది ముఖ్యంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా సంతోషాన్ని ఏసీఎస్ అన్న మాకు సహకరించి ఎంతో ముందుకు పోవడానికి సాయం చేశాడు. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఉచిత కరెంటు గురించి మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు వినవించడం జరిగింది. అలాగే శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు చెప్తే మీ సమస్యలను స్పందించి మా సమస్యలపై స్పందించి ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఉచిత కరెంటు కానీ ఇంకేదో డబుల్ బెడ్రూమ్లో కానీ నామినేట్ పోస్టులో కానీ హామీ ఇచ్చారు. వారికి ఈటెల రాజేందర్ గారికి మరియు మన శ్రీనివాస్ గౌడ్ గారికి మా ఎంకేవీఎస్ఎస్ తరఫున మేరు కుల సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సమావేశాలకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఫోన్లు చేశారు. మాధవ్ చేసేది మీటింగ్ మేరు కులస్తులకు గవర్నమెంట్ తెలియజేసడానికి మట్టి, కానీ మాధవ్ సొంతాన్ని కాదని చెప్పి మేరు కులస్తులు ఆలోచించాలని చెప్తున్నాను. ఎందుకంటే చాలా అడ్డంకులు చేశారు. మాధవ్ మీటింగ్ మాధవ్ ఏదో సాధిస్తాడు, మాధవ్ దగ్గర కానీ కాదు. ఈ టైలర్ ఫెడరేషన్ కానీ ₹1 ఎకరం కేసీఆర్ గారు మనకి ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా. గతంలో ప్రభుత్వాలు కానీ మేరు సంఘానికి నయా పైసా ఈ లాభం కూడా చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో 30 జిల్లాలకు బిల్డింగులు స్థానిక జాగాలకు చాలా మటుకు 30 జిల్లాలు ఇచ్చారు. మన టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, వాళ్ళకు మేరు కుల వృత్తి సంక్షేమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి వచ్చిన వారికి ధన్యవాదాలు, రావద్దని చెప్పిన వారికి ధన్యవాదాలు, రాకుండా ఉన్న వారికి ధన్యవాదాలు. మేరు కుల ఐక్యత గురించి సదస్సు పెట్టాను. దీన్ని గమనం తీసుకొని రేపు జరగబోయే మేరు గర్జన సభకు ఇదే స్థాయిలో రెట్టింపు స్థాయిలో చేస్తామని చెప్పి 30,000 తగ్గకుండా భారీ ఎత్తున మేరు గర్జన చేస్తాము, సహకరిస్తామని చెప్పి మన మేరు కులస్తులకు అన్యథా భావించద్దు. వచ్చిన వారు మేరుడే, రాని వారు మేరుడే. జై తెలంగాణ.